చేసుకొని అప్పుడు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ విషయం పట్ల ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. హుసేన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి హుసేన్. చిరుత ఇంట్లోకి రావడం ఏంటి? అధికారులు ఏమంటున్నారు? ఏం చర్యలు తీసుకుంటున్నారు? శ్రీశైలం లింగాల గట్టుకు వెళ్లేటువంటి దారిలో చిరుత కలకలం సృష్టిస్తుంది. అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడినటువంటి విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు చూస్తే ఒక్కసారిగా భయాందోళన కలిగించేటువంటి దృశ్యాలు. ఆ సమయంలో ఎవరున్నా సరే మట్టు పెడుతుంది చిరుత. ఎందుకంటే చిరుతలకి అత్యంత ప్రియమైనటువంటి భోజనము కుక్క. అయితే కుక్కను పట్టుకెళ్లేందుకు అనేక సందర్భాల్లో లింగాల గట్టుతో పాటు శ్రీశైలం సంబంధించినటువంటి ఇంట్లో కూడా చొరబడి గతంలో దాడి చేసి చంపేసి కుక్క మీద దాడి చేసి చంపేసి ఎత్తుకెళ్ళినటువంటి ఘటనలు కూడా మనం చాలా చూసాం. అయితే అలాంటి ఘటనే మన గత ఏడాదిన్నర క్రితం జరిగినటువంటి ఏ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన అతి సమీపంలోనే ఇవాళ నిన్న రాత్రి చిరుత చొరబడినటువంటి విజువల్స్ చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఎవరున్నా సరే మరి మృత్యువాత పడేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ చిరుతల కలకలము ఇప్పటిది కాదు, ప్రతి ఏటా జరిగేటువంటి అంశము నిత్యము జరుగుతున్నటువంటి అంశాలే. దీంతో పాటు గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇంట్లోకి చొరబడిన నేపథ్యం ఉంది. కుక్కల మీద దాడి చేసినటువంటి నేపథ్యం ఉంది. అధికారులకి ఒకటే విన్నవిస్తా ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి అటు సున్నిపేట ప్రజలు కానీ అటు శ్రీశైలం ప్రజలు కానీ, మాకు అడవి జంతువుల నుంచి ప్రాణ రక్షణ కల్పించండి, అవి ఎప్పుడైనా దాడి చేసేటువంటి